2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఓడించడం అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్గా మారబోతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను నేను, చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టే మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నాయకుడు పెద్దగా ఎదగట్లే అని మనం పక్కన పడేసినా కూడా చివరికి కేఏ పాల్ లాంటి వాళ్ళని కూడా ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్ ఈరోజు పవన్ కళ్యాణ్ కనుక అసెంబ్లీలో అడుగు పెడితే తనని ఖచ్చితంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఉన్నారని, అందువల్లే పవన్ కళ్యాణ్ ఓటమి దిశగా సరైనటువంటి నాయకుల్ని తన పార్టీలోకి తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందువల్లే ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన ఫ్యామిలీని, ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇంకా అనేక మంది ముఖ్యమైనటువంటి నాయకులు కలవడం జరుగుతుంది. ఆయన ముద్రగడ త్వరలో వైసీపీకి రాబోతున్నారని, పవన్ మీద పోటీ కుదిరితే దింపుతారని తెలుస్తుంది. ఇంకొక పక్క నుంచి పూనం కౌర్ని కూడా వైసీపీ పార్టీ సిద్ధం చేస్తోంది అంటూ వార్తలు నిన్నటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పూనం కౌర్ రీసెంట్గా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి తన యొక్క మెచ్చుకోలునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం యొక్క అద్భుతమైన పనితీరు బాగుందంటూ మెచ్చుకున్నారు. కరోనా కావచ్చు, లేకపోతే చేనేత వస్త్రాలకు సంబంధించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసిందని మాట్లాడారు. గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో పూనం కౌర్ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ని కూడా టార్గెట్ చేస్తూ రకరకాల మాటలు మాట్లాడినటువంటి రోజుల్ని మనం అప్పట్లో చూసాం. అయితే ఇప్పుడు పూనం కౌర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని మెచ్చుకోవడం అనేది చూస్తుంటే నిజంగానే ఆమె ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా అయ్యి మెచ్చుకున్నారా, లేకపోతే వైసీపీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చి కుదిరిన చోట పవన్ కళ్యాణ్ మీద పోటీకి కుదిరితే ఒక మహిళని దింపాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అని తెలుస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా గంజి చిరంజీవిని పక్కన పెట్టి లోకేష్ మీద మంగళగిరిలో లావణ్య అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించబోతున్నారు. మహిళా సాధికారిత కోసం జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని, మహిళల ఓట్లు పడబోతున్నాయని ఈ ఏరియాలో లెక్కలు ఉన్నట్లే పిఠాపురం కానీ భీమవరం ప్రాంతంలో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒక మహిళని తీసుకొచ్చి నిలబెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదే గనక జరిగితే పవన్ కళ్యాణ్కి, పూనం కౌర్కి నిజంగా ఒక రకమైనటువంటి రాజకీయ డిస్కషన్స్ నడిస్తే మీరు అనుకోవచ్చు ఆఖరి మూమెంట్లో జరుగుతుంది ఇదంతా అని. జరిగే అవకాశం అయితే ఉంది. ఆఖరి మూమెంట్లో క్యాండిడేట్స్ని మారుస్తూ ఊహించిన క్యాండిడేట్స్ని రంగంలోకి దించి ప్రత్యర్థుల మీద పోటీ చేయించడం అది రాజకీయాల్లో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా ఊహించుంటారా నెల్లూరు జిల్లా ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తారని, వాసిరెడ్డి పద్మ వేరే చోట రాజీనామా చేసి ఇక్కడికి వస్తారని, చిలకలూరుపేటలో విడుదల రజని గుంటూరు వస్తారని ఎవరు ఊహించినట్టుగానే వైసీపీ రాజకీయాలు చేస్తుంది. ఏపీ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి అట్లాగే పూనం కౌర్ని కూడా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించే ఆలోచనలో, పవన్ కళ్యాణ్ మీద గెలిపించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని, మీకున్న రాజకీయ విశ్లేషణను ఉపయోగించి కామెంట్ చేయండి.